స్వాగతం. సంగారెడ్డి కలెక్టరేట్లో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, టీఎస్హెచ్డిసి చైర్మన్ చింత ప్రభాకర్ల చేతుల మీదుగా 120 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, టీఎస్హెచ్డిసి చైర్మన్ చింతా ప్రభాకర్ల చేతుల మీదుగా 120 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డిఆర్ఓ నగేష్, డిఈఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి, సిడిసి చైర్మన్ కసాల బుచ్చిరెడ్డి, మాజీ సిడిసి చైర్మన్ విజేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభు గౌడ్, గ్రంథాలయ శాఖ చైర్మన్ నరహరితో పాటు ఎంఈఓలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.
शांते गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां विदेहे सर्वविद्यानां दक्षिणामूर्तये नमः या तुषारहारकलया या शुभ्रवस्त्रामृता या वीणामणिगन्धमण्डितजना या श्रीये शुभं करोतु कल्याणम् आरोग्यं सुखसम्पदः देशबुद्धिविनाशाय आत्मज्योति नमोऽस्तुते आत्मज्योति प्रदीप्ताय गुरुज्योति नमोस्तुते సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ ప్రధానోత్సవంగా ఎన్నో యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్ గా విధులు నిర్వర్తించినటువంటి వారి జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. భారతరత్నగా పద్మభూషణ్గా సర్వే బిరుదులు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రారంభ ఉపన్యాసం ఇవ్వవలసిందిగా మన ప్రియతమ జిల్లా విద్యాశాఖ అధికారి గారిని ఆహ్వానిస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చేసుకుంటున్నాను. మరి అధ్యాపక వృత్తి నుంచి మరి రాష్ట్రపతిగా సేవలు చేసినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా మరి దేశవ్యాప్తంగా ఈరోజు వేడుకలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. మరి అందులో భాగంగా మరి ఈరోజు కూడా సంగారెడ్డి జిల్లాలో మనం విశిష్ట సేవలు అందించినటువంటి ఒక 120 మంది ఉపాధ్యాయులు ఈరోజు మన ఈ శుభదినాన వాళ్ళందరినీ కూడా సత్కరించుకోబోతున్నారు. ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది కేవలం వృత్తిగానే కాకుండా అది యోగ కళ్యాణానికి దోహదపడే ప్రవృత్తిగా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఒక డాక్టర్ ఒక నిర్లక్ష్యం వహిస్తే ఒక వ్యక్తికే ప్రమాదం. అదేవిధంగా ఒక ఇంజనీర్ తప్పు వహిస్తే అది కేవలం ఒక కట్టడానికి మాత్రమే అది అతను వహించాల్సినటువంటి బాధ్యత వహించాల్సినటువంటి ఉంటుంది. కానీ ఉపాధ్యాయులు తప్పు చేస్తే ఒక జాతీయ సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉపాధ్యాయుడి యొక్క విలువ అటువంటిది అనేటువంటిది కూడా మనం గ్రహిస్తూ ఉన్నాం. నన్ను కూడా మనం సంపాదించుకోబోతున్నాము. కాబట్టి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయులు మరి ఎంతో మంది ఒక ఉపాధ్యాయులు మరి ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చి వాళ్ళని ఒక బాటలో నడిపించే విధంగా మరి అన్ని రకాల మరి విద్యని ఇచ్చి మరి వారు ఒక స్థాయిలో ఉండే విధంగా తయారు చేసే ఒక ఉపాధ్యాయులు మరి ఈరోజు మరి చాలా సంతోషకరమైన విషయం. వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అన్ని చూసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థులకి మరి ఉపాధ్యాయులకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ గౌరవించుకునే విధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోతాము. కాబట్టి ఈరోజు దాని ప్రతి ఒక్కరికి కూడా ఈ హృదయపూర్వకంగా ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తర్వాత ముఖ్య అతిథి స్టేట్ నగరం టెక్స్టైల్స్ కార్పొరేషన్ చైర్మన్ సీతారామన్ గారు, అదేవిధంగా ఇతర పెద్దలు మరియు అధికారులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, ఇతర జూనియర్ నాయకులు అందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఉపాధ్యాయుల ముందు మాట్లాడడం అంటే తాత ముందు మనవడు, తాతకు మనవడు తగులేదు. కాబట్టి ఇప్పుడు పెద్ద చాలా మాట్లాడారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.
శ్రీ గురుభ్యో నమః. అంటే మామూలుగా మా ఫాదర్ కూడా టీచరే, నేను కూడా టీచర్ ఇంట్లో ఉన్న ఆలోచన ఉంటే, బట్ బికాస్ ఆఫ్ మై ఫాదర్ టీచర్ నేను వేరే దానికి వచ్చాను. వాస్తవం నాకు ఉపాధ్యాయుడు అంటే చాలా మక్కువ. అయితే కాకపోతే ఏంటంటే ఉపాధ్యాయుడు అంటే ప్రతి ఒక్కరిని కూడా ఇన్స్పైర్ చేస్తారు. ఎవ్రీ ఇన్సిడెంట్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ ఆర్టికల్, ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆన్ ది నేచర్, ఆన్ ది ఎర్త్ ప్లానెట్, దట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ది ఇండివిజువల్. ప్రతి ఒక్కరు కూడా వ్యవహార శైలి తన సొంతం కాదు. ప్రతి ఒక్క వ్యవహార శైలి, నేను మాట్లాడే విధానం కూడా సొంతం కాదు. నేను ఎవరినో వాళ్ళు పదవకుండా మనం రిపీట్ చేస్తాం. అంటే సబ్ కాన్షియస్ మైండ్తో కానీ, ఫ్రీక్వెంట్ అబ్జర్వేషన్స్తో కానీ, చెప్పిన విధానంలో లెర్నింగ్లో కానీ ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కాలంలో మనం ఎవరో కనిపిస్తున్నాం. అంటే భూమి మీద ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుని కూడా ఇన్స్పైర్ చేసే అందులో ముఖ్యంగా ప్రాథమిక విద్యాన్ని మొదలుపెట్టిన ఉపాధ్యాయులు వాళ్ళ క్రమశిక్షణ తోటి వారు ఎంతో మందిని కూడా ఉన్నతులుగా తయారు చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర బాగుంది. సమాజంలో మనందరికీ తెలుసు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి ఏ రకంగా కష్టపడతారు, ఏంటి అని మార్పు చెందితే నష్టపోకూడదు అని చెప్పి ఇద్దరు సంస్కృతి పడితే మరి బాగుంటుందనే దాంట్లో చాలా సలహాలు చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఈరోజు ఉపాధ్యాయులు మొత్తం జ్ఞానశిల్పులు, విద్యార్థులకి విద్యాభూతులతో పాటు క్రమశిక్షణ మార్గదర్శకంగా ఉండే పరిస్థితిని మరి చిన్నతనం నుంచి నేర్పించేటప్పుడు ఆ విద్యార్థుల గుండెలో గూడు కట్టుకున్నటువంటి పరిస్థితి మనం అందరికీ తెలుసు. ఉన్నతమైన స్థానంలో మీరుండి మరి మీ త్యాగంతో విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పించడంలో తల్లిదండ్రుల ఖ్యాతి కూడా పెరుగుతుంది. వాళ్ళు కూడా సంతోషపడతారు. మరి ఈరోజు ఒక దీపం 1000 దీపాలను వెలిగిస్తున్న ఒక ఉపాధ్యాయుడు మరి 1000 మందిని ఇంతమంది తయారు చేసినట్లు మరి తన సర్వీస్ లో ఎంతమంది ఎన్ని వేల మందిని తయారు చేసే వృత్తిలో ఉన్నటువంటి మీకు హృదయపూర్వకంగా మరి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ మీ వృత్తికి న్యాయం చేస్తున్నారు. కాబట్టి మనం తెలంగాణ సాధనలో మీ వంతు పాత్ర అమోఘం. ఈరోజు ఉమ్మడి జిల్లాకు సంబంధించి మరి ఏ రిజల్ట్ చూసినా, ఎస్ఎస్సి రిజల్ట్ చూసినా, మరి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీకి సంబంధించి కానీ స్టేట్ లో మనం స్థానంలో ఉంటే అది మీ అందరి గొప్పతనమే చెప్పడం తప్పదు. మరి ఈరోజు మీ అందరి కృషితో మరి చాలా మార్పులు చెందుతామనే విద్యలో మరి విద్యార్థులు కూడా మంచి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దబడుతున్నారు. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగవహించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ సూచన నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ ఉపాధ్యాయ వృత్తిని ముందుకు తీసుకెళ్తూ ఆ ఉపాధ్యాయుని గౌరవించుకోవడం అంటే ఎలా అనేది ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనము ఈ సన్మాన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటే ఉపాధ్యాయులు పెంచే విధంగా సమాజానికి ఇప్పటి విద్యార్థులకి ఉపాధ్యాయులు తెలిసే విధంగా చేస్తున్నందుకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రజల్లో ఏ విధమైన అభిప్రాయం ఉండేదో అదే విధంగా గవర్నమెంట్ స్కూల్ అంటే ప్రతి ఒక్కరు కానీ ఈ రోజు కార్పొరేట్
ప్రైవేట్ స్కూళ్ళకు నీట్గా గవర్నమెంట్ స్కూళ్ళని కూడా అక్కడి విద్యార్థులను కూడా అంత చక్కగా తీర్చిదిద్దుతూ వాళ్ళకి చక్కని అవకాశాన్ని చక్కని భవిష్యత్తును అందిస్తున్నారు. ప్రతి ఉపాధ్యాయుడికి శిరస్సు వంచి ధన్యవాదాలు చేసుకుంటున్నాను. నమస్కారం. ఎందుకంటే ఉపాధ్యాయులు తనను వృత్తిగా కాకుండా వేల మంది విద్యార్థుల జీవితాన్ని వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక మహనీయుడు మరో బ్రహ్మ. అది మనకు తెలిసిన విషయం. దేశ భవిష్యత్తు సమాజ నిర్మాణం వారి చేతిలో ఉంది. కానీ వారు పూర్తిగా బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ ప్రతి పౌరుని దేశానికి ఉపయోగపడే వ్యక్తిగా మారుస్తూ ఎన్నో విజయాలను సాధిస్తున్నారు. ఆ విధంగానే మన సీఎం కేసీఆర్ గారు కూడా విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఒకనాడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్న మాటలు అతడు వర్గాల వారు నాణ్యమైన విద్యను అందించి వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుతున్నారని దేశాలు అదే మాటలు ఈరోజు మన సీఎం కేసీఆర్ గారు ఎన్నో నిర్మాణంలో ప్రతి ఒక్కరికి విద్యను అందించే విధంగా ముందుకెళ్తూ మన విద్యా వ్యవస్థను ఎంతో తీసుకెళ్తూ దేశ భవిష్యత్తు బాగు చేసే విధంగా వారు తీసుకొస్తున్న ఈ ప్రణాళికలకు అనుగుణంగా ప్రతి ఉపాధ్యాయులు తన స్కూల్ మొట్టమొదటి స్థానంలో ఉండే విధంగా వారు చేస్తున్న కృషిని చూస్తుంటే ఎంతైనా అభినందించాల్సి వచ్చింది. ప్రతి ఉపాధ్యాయుడికి ఈరోజు ఈ ఉపాధ్యాయులు ఈరోజు ఉన్నాడు. ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు పడుతున్న శ్రమకు వారు వెళ్తున్న విధానాన్ని ఎంతో కృతజ్ఞతగా భావాన్ని తెలియజేస్తూ మీరు ఎప్పుడు ప్రభుత్వ మండలంలో ఉంటూ మీ గురించి ఆలోచన చేస్తూ మీ పిల్లల గురించి ఎలా ఆలోచిస్తారో మీరు మీ మామూలు గురించి ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది. చాలా చెప్పేసి 2023 జ్ఞాపిక అందరికీ కూడా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా జ్ఞాపిక వారి హృదయాల్లో ఉంటుంది, చిత్రం కూడా ఉంటుంది. ఈ జ్ఞాపిక అజ్ఞాన స్కూల్ అసిస్టెంట్ గణితం మీరందరూ పూర్తయిన తర్వాత అందరి కూడా గ్రూప్ కూడా ఉంటుంది. బంధువులతో ఫ్యామిలీతో వేదిక మీదకి రాకూడదని మరొకసారి విన్నవిస్తున్నాం. కేవలం అవార్డీస్ మాత్రమే రావాలి. తదుపరి అందరికి కూడా గ్రూప్ కూడా ఉంటుంది. మీకు సంబంధించిన ఎందుకంటే చక్కట్లే వారికి ఉత్సాహాన్ని కలిగిస్తుంటాయి. ఈ రోజు ఇంత గొప్పగా 120 మంది జిల్లా స్థాయి ఉత్తర ఉపాధ్యాయ అవార్డు సంగీతంలో వారొక్కరై వెలుగుతున్నటువంటి ఉపాధ్యాయులకి సన్మానం. స్కూల్ అసిస్టెంట్స్ గణితం వాళ్ళు కూడా వరుస క్రమంలో రావాల్సిందిగా కోరుతున్నాం. మీ పేరును అర్థం చేసుకొని వరుస క్రమంలో ఉండాలి. జడ్పీహెచ్ఎస్ అసత్గంజ్ దూరంపల్లి జి నర్సింగ్లు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గవర్నమెంట్ హై స్కూల్ నారాయణ గేట్ ఉర్దూ మీడియం గవర్నమెంట్ హై స్కూల్ కోగిర్ సయ్యద్ అజారుద్దీన్ స్కూల్ అసిస్టెంట్ గణితం ఉర్దూ మీడియం గవర్నమెంట్ హై స్కూల్ కసంకల్ ఈ విధంగా సంబోధన చేయుచుండి జ్ఞానత ఫోటోలు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. చూస్తున్నటువంటి వాళ్ళకి సుందరరావు గారు సిద్ధంగా ఉండాలి. జి సుందరరావు గారు ఇది ఒక పర్వదినం. సంగారెడ్డి జిల్లాలో ఇంతమందికి సభ్యులు విన్నట్టుగా ఉండాలి. ఎందరో ఉన్నారు. మల్లేశం జడ్పీహెచ్ఎస్ శివంపేట చౌటూరు మండల్ త్వరగా రావాలి. కృష్ణాపూర్ మండల్ కలిగే ప్లీజ్ ఉపాధ్యాయులకు కూడా స్వామి జడ్పీహెచ్ఎస్ న్యాల్కల్ సిద్ధంగా ఉండాలి.
ఆల్రెడీ జరిగింది. ఆ క్రమంలో అంతగా పాటించవలసిందిగా కోరుతున్నాం. మరి ఫోటోలు వాళ్ళు వాళ్ళ మొబైల్లో బంధించాలని ఎంతో ఆతృతతో ఉండాలి. బయోసైన్స్ జి అరుణశ్రీ జడ్పీహెచ్ఎస్ అమీర్పూర్ ఇబ్బంది కలిగిస్తున్నారు. మీకు ఫోటో తీసుకోవడానికి తర్వాత వేదిక శుభ్రంగా సూచి